పల్నాడు జిల్లాలో భారీ ఎత్తున ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఒకప్పటి పల్నాడు అంటే ఫ్యాక్షన్ గొడవలకి కేంద్రం. వాస్తవంగా అక్కడ రాజకీయాలు అనుకుంటారు, రాజకీయం కాదు. రెండు గ్రూపులు, ఆ రెండు గ్రూపులు చెరొక పార్టీలో ఉంటాయి. ఈ గ్రూప్ ఏ పార్టీలో ఉంటే దానికి ఆపోజిట్ గ్రూప్లోకి ఆ పార్టీ చేరుతుంది. వాళ్ళు ఆ షెల్టర్ ఇస్తుంటారు, తమకి అక్కడ ఓట్లు వేయించి పెట్టే వాళ్ళ కోసం అని చెప్పేసి రాజకీయ పార్టీలు ఇస్తుంటాయి. ఇందులో పార్టీల ప్రోద్బలం కంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ప్రోత్సాహం, వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి వైసీపీ నాయకుడు కనుక తెలుగుదేశంలో చేరండి, ఇప్పుడున్న తెలుగుదేశం నాయకుడు అటు వైసీపీకి వెళ్ళిపోతాడు. అంతే తప్పించి వీళ్ళు కలవరు. పైగా ఒకళ్ళనొక్కళ్ళు ప్రాణాలు తీసుకోవడాన్ని అదొక గొప్ప విశేషం కింద చూసుకుంటుంటారు. తాజాగా చూస్తే పల్నాడు జిల్లా మాచర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తే సిరిగిరిపాడులో వారం క్రితం వాస్తవంగా వైసీపీ టీడీపీల వాళ్ళ మధ్యన గొడవలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఎస్పీకి ఎందుకు అనుమానం వచ్చింది, ఆయన ఈ ప్రాంతాల్లో చెక్ చేయమని చెప్తే భారీ ఎత్తున దాడుల కోసం గోతాల్లో దాచిన ఆయుధాలు దొరికినాయి. కత్తులు, గొడ్డళ్ళు, బరిసెలు, ఇనుపరాడ్లు, రాళ్ళు, కారం కలిపి నీళ్లు స్వాధీనం చేసుకున్నారంటే మళ్ళీ పాత రోజులు. ఇవన్నీ ఒకప్పుడు చూసాం మేము ఎలా ఉంటాయి వాళ్ళ దగ్గర అన్నటువంటిది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పోగైనాయి అంటే చాలా పెద్ద అంశం.